నమస్తేనండి. నేను మీ ఉమాదేవి షేరింగ్ మైండ్స్ నుంచి. ఈరోజు నేను ఒక చిన్న కథతో మీ ముందున్నానండి. ఆహ్, ఈ కథ వచ్చేసి ఒక పల్లెటూరులో ఒక అమ్మమ్మ అండ్ మనవరాలు గురించండి. అమ్మమ్మ వాకిట్లో ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. తన మనవరాలు దాదాపుగా ఒక 12 ఏళ్ల వయసు ఉంటుంది. తను బొద్దుగా, లావుగా, హుషారుగా ఆడుకుంటూ ఉంటుంది. అమ్మమ్మ వయసు వచ్చేసి 60 పైబడి ఉంటుందనమాట. 65గా దాదాపుగా. కానీ వయసు వల్ల బలహీనంగా కూడా కొద్దిగా ఉంటుంది తను. అయితే వాకిట్లో ఆడుతున్న సమయంలో అక్కడ నుండి ఒక వెహికల్ వెళ్తూ ఉంటుంది. పిల్ల ఆడుకోవడంలో పడి అసలు ఆ వెహికల్ వచ్చేది కూడా గమనించదు. వెహికల్ సౌండ్ విన్న అమ్మమ్మ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయిని ఆ వెహికల్ బారి నుండి, అంటే యాక్సిడెంట్ జరగకుండా కాపాడుతుంది. పరిగెత్తుకుంటూ రావడము, ఆ అమ్మాయిని లాక్కొని పక్కన తీసుకోవడము, ఇదంతా కొన్ని క్షణాల్లో జరిగిపోతుంది. ఆ రోజు అమ్మమ్మ చేసిన ఆ ధైర్యంగా ముందుకెళ్ళి కాపాడడం వల్ల ఒక ప్రమాదం నుండి మనవరాల్ని కాపాడిందని చెప్పొచ్చు. అయితే ఆ రోజు రాత్రి ఏమవుతుందంటే, తను తన గదిలోకెళ్ళి తలుపులేసేసుకొని ఎవరు పిలిచినా బయటికి రాకుండా, ఏం మాట్లాడకుండా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కూడా ఈ యొక్క బిహేవియర్‌కి అర్థం ఏంటి, అసలు కారణం ఏంటి, ఇలా తను పాపను కాపాడింది ఓకే, మరి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనేసి అనుకుంటూ ఉంటారు. సో అందరూ అడగడం వల్ల తనింకా తలుపులు తీసి బయటకొచ్చేసి తను ఎందుకు అలా ప్రవర్తించింది అని చెప్పేసి అడిగితే, తన సమాధానం ఏంటంటే, నేను అసలు 60 ఏళ్ళు పైబడిన తర్వాత ఇంత బలహీనంగా ఉంటూ కూడా ఇంత ధైర్యంగా అమ్మాయిని అలా క్షణాల్లో వెళ్ళి కాపాడుకోవడం అనేది అసలు నేనే నమ్మలేకపోతున్నాను. ఈ వయసులో నేను ఇంత చేయగలిగానంటే, నేను 25 ఏళ్ళు 30 ఏళ్ళు అంటే ఒక యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఇంతకన్నా స్ట్రాంగ్‌గా ఉండి ఉంటాను. బట్ నాకప్పుడు నా గురించి నేను తక్కువగా అంచనా వేసుకోవడం వల్ల ఏ పనులు చేయలేకపోయానే అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, చాలామంది కూడా తమను తాము తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. తమలో ఉన్న స్కిల్స్ కానీ, టాలెంట్‌ని కానీ అసలు గుర్తించరు. సో దీన్నే మనం సెల్ఫ్ ఎఫికసీ కూడా అంటాము. ఈ సెల్ఫ్ ఎఫికసీ అనేది మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం గుర్తించకపోవడం వల్ల ఏదైనా పనులు చేయడానికి ముందుకు వెళ్ళము. సో సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది అసలు మనం ఏ పనిని ఎలా చేయగలుగుతాము, అసలు చేయగలుగుతామా లేదా అనేది. సో మీరెప్పుడైనా ఏ పని చేయాలనుకున్నా కూడా ధైర్యంగా ముందుకెళ్ళండి. సో ఆ స్కిల్స్ ఏంటనేది, టాలెంట్ అనేది దానికి అదే బయటపడుతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్.